80,000 కోట్లతోనే కాళేశ్వరం సాకారం. మూసీ సుందరీకరణకు 1.5 లక్షల కోట్ల ప్రాజెక్టుపై అంత మమకారం ఎందుకో? మూడింతలు పెరిగిన ప్రాజెక్టు అంచనాలు కాంగ్రెస్ ప్రభుత్వ ధనదాహానికి సాక్ష్యాలు. తెర వెనుక భాగోతం ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి మూసీ నది సుందరీకరణకు తొలుత 50,000 కోట్లు, తర్వాత 20-50 అట్లా పోతే జూపాలి కృష్ణారావు ఏమన్నాడు? 70,000 కోట్లు అన్నాడు. ఇప్పుడు ఏకదము 150,000 కోట్లకు పెరిగింది అంచనా వ్యయం. మరి అంతా ఎందుకు? అంత పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్లల్లో కంప్లీట్ అయింది. దాని మీద బురద జల్లే కార్యక్రమాలకు తెరలేపిండ్రు. మరి మూసీ నది సుందరీకరణకు 1,50,000 కోట్లు ఎందుకో? అంత మమకారం ఎందుకో? మరి దీని వెనుక తొత్తులు ఎవరున్నారు? దీని వెనుక బాండింగ్స్ ఏంటి? దీని వెనుక ప్రాజెక్టులు ఏంటి? దీని కథ ఏంటి? మొత్తం మీద ఇక్కడ మనం చూడొచ్చు ప్రాజెక్టుపై అంత మమకారం ఎందుకు పెరిగిందో అంతగానం అంచనా వ్యయము. మరి ఏం లేము గడిచిపోలే. ఇది పోయిన ప్రభుత్వం చేపట్టిన పథకం, పోయిన ప్రభుత్వము తెర మీదకి తీసుకొచ్చిన అంశం. మూసీ నది సుందరీకరణకు 50 కోట్ల నుంచి డైరెక్ట్ 70,000 కోట్లకు పెరిగింది. ఇప్పుడు 70,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెరిగింది అంచనా వ్యయం. మొత్తం మీద మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఎందుకింత మక్కువ? చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టి మూసీ సుందరీకరణపైనే ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నది? థేమ్స్ నదిలాగా మారుస్తామనే వ్యూహం వెనుక థీమ్ ఏంటి అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కకు పెట్టి చివరి దశలో ఉన్నది ఇంకా కొన్ని పనులు మిగిలిపోయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దాన్ని కంప్లీట్ చేస్తే కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. బీడుపడ్డ భూములన్నీ పచ్చగా మారుతాయి, పంటలు పండించుకుంటారు, రైతులకు మేలు చేసినట్లయితుంది, నీళ్ల సంపద పెంచినట్లయితే ఎన్నో రకాల సంపదలు పెరిగిపోతాయి అని చెప్పేసి కనీసం ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా పడిపాయ లేచిపాయ అన్నట్టు మూసీ నది మీదనే, మూసీ నది సుందరీకరణ మీదనే ఇంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అది లక్షల అంచనా వ్యయం పెంచుకుంటా పోవుకుంటా ఏ నిర్ణయం తీసుకోవడానికి అవసరం ఏమున్నది అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నిస్తారు. మూసీ ప్రాజెక్టు సుందరీకరణకు 1,50,000 కోట్ల అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పుట్టిన గడ్డను విస్మరించి మూసీ సుందరీకరణ పైన దృష్టి పెట్టడం వెనుకున్న మతలబు ఏమిటని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు 50,000 కోట్లు అని ఒకసారి, 70,000 కోట్లు అని ఇంకోసారి చెప్పిండ్రని, ఇప్పుడేమో ఏకంగా 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని సీఎం చెప్తుండడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టును 80,000 కోట్లు అయితే గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ గగ్గోలు పెట్టిందని, మరి సుందరీకరణకే 1,50,000 కోట్ల అని నిప్పులు జరిగారు. ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో అని చెప్పేసి ఇక్కడ మిగతా వివరాలు 2వ పేజీలు ఉన్నాయి. మరి 86,000 కోట్లు జీవధార, సజీవ జలధార తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు. బీడుపడ్డ భూములకు నీళ్లను తెచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. అపర భగీరథుని లెక్క కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ హయాంలో పూర్తి చేస్తే 86,000 కోట్ల అని చెప్పేసి దాంట్లోనే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి గగ్గోలు పెట్టిండ్రు. ఇలా 1,50,000 కోట్ల 1.50 కోట్లు అంటే చూసుకోండిగా సుందరీకరణకే ఖాళీ. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆయన సొంత జిల్లానే కదా, ఆయన పుట్టిన గడ్డనే కదా. చివరి దశలో ఉన్నదోళ్ళ కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు కంప్లీట్ చేస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది, అక్కడ వాళ్ళకు న్యాయం చేసినట్లు అవుతుంది కదా. మరి దాని మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఇప్పుడు సుందరీకరణకే, ఖాళీ సుందరీకరణకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఖాళీ సుందరీకరణకే 1.50 లక్షల కోట్లతోని ఇదేం కార్యక్రమం అని చెప్పేసి మండిపడ్డారు. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంతగానం ఏడ్చినోళ్ళు ఇవాళ ఈ సుందరీకరణకి ఇన్ని పైసలు ఖర్చు పెట్టడం ఏంది అని చెప్పేసి ఆశ్చర్యం వ్యక్తం చేసిండ్రు కేటీఆర్.